హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కార్తీక మాసంలో తులసి పూజ యొక్క విశిష్టతను ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. కార్తీక మాసంలో విష్ణువుకి దామోదరుడు అనే పేరు ఉందన్నమాట. చైత్ర మాసం నుంచి మొదలుపెట్టి విష్ణువుకి ఉన్న 21 నామాలతో ఒక్కో మాసంలో ఒక్కో నామం చొప్పున చూస్తే కనుక ముఖ్యమైన 12 నామాలలో కార్తీక మాసానికి వచ్చేసరికి విష్ణువుకి దామోదరుడు అనే నామం వస్తుంది. అందుకే ఈ మాసంలో విష్ణువుని కార్తీక దామోదరునిగా ఆరాధిస్తాం. ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు విష్ణుమూర్తి ఉంటాడు. సూర్యోదయం తర్వాత శివుడు కనిపిస్తాడు. అందుకే ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు చేసే దీపారాధన నేరుగా కార్తీక దామోదరునికి వెళుతుంది. సూర్యోదయం తర్వాత చేసే పూజ, దీపారాధన అవంతా కూడా శివునికి చెందుతాయి. ఇక కార్తీక మాసంలో తులసి పూజ యొక్క విశిష్టతను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో తులసి పూజ ఎంతో విశిష్టమైనది. కార్తీక మాసంలో లక్ష్మీనారాయణులు తులసి కోటలో కొలువై ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగా కార్తీకంలో తులసి పూజ మరింత విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎందుకు మనం లక్ష్మీదేవిని తలుచుకుంటున్నామో అంటే తులసి మాత సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అన్నమాట. కాబట్టి కార్తీక మాసంలో తులసిని పూజించడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి సంపదలు చేకూరుతాయని స్పష్టం చేయబడింది. దుష్ట ప్రయాగాలు, విష కీటకాలు దరిదాపులలోకి రానియకుండా చేసే శక్తి తులసికి ఉంది. ఇంటిలో తులసి రక్షణ కవచమని, కోరికలను నెరవేర్చే కల్పవృక్షంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. కాబట్టి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాభివృద్ధిని వరంగా ప్రసాదించే తులసిని కార్తీక మాసం అంతా పూజించడం మాత్రం మర్చిపోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని కూడా చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.